ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి గౌడు కోడి కాకినాడలు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచే రంగులు వచ్చరికి గౌడ బ్రాసు, నల్ల కక్కిర, పెసర కక్కిర, కోడి కాకి, గౌడు కోడి కాకి అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్ర డేగలు, కాకి డేగలు, నల్ల డేగలు, నీళ్ళ డేగలు అనేవి లాసోతు చూసే అవకాశం కూడా ఈ 6-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినెమిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. ఒకే తెలుపు ఉన్న కాకినెమిలి, ఆ తర్వాత కాకినెమిలి, 9 కాకి, పసింకాకి, పసింగల సేతు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ చూసరికి ఎర్ర డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర మేళాలు, ఎర్ర బ్రాసులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కోడి రసంగి డాగ ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్ర కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి బోరపేగల గల బ్రాసు, గెట్టి నేవుల పెంగల, కాకిడాగ, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి తెల్ల నేవుల పెంగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గసరికి నేవుల కక్కిర, తెల్ల పెంగళ, నేవుల పెంగళ బ్రాసు, నేవుల మేళ అనేవి నిన్ను చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా హాసింగల్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి మిరపండు డాగ, ఎర్ర డాగ, ఎర్ర మేళాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల పచ్చకాకి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు గచ్చరంగులో వచ్చరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్ల కాకి, పసింకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి నేలి, తెల్ల కోడి, తెల్ల పొలాలు అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కోడి నల్ల కక్కిర ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గ సరికి కోడి కాకి, కోడి నేవులి, నేవులు కక్కిర, పాలబ్రాసు, చేతువాలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి నల్ల సవల, నల్ల కట్ర సంగి, కాకిడాగ, నల్ల కాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1-1:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గ సరంగా వచ్చరికి 9 కాకి, పసింగల నల్ల కాకి, నల్ల సవల, నల్లకట్ట బ్రాసు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగల్ వచ్చేసరికి కోడి డాగలు, డాగ పెంగళాలు, ఎర్రమేళాలు, ఎర్ర బ్రాసులు అని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 2-2:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గిసరికి కోడి మిరపండు డాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్రనేవులు అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ, కాకి, కోడిపోల, కోడి పింగళ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పెసర పసుపు నేవులు కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తగ్గసి రంగులు వచ్చరికి తెల్ల నేవులు, పాలబ్రాసు, నేవులు డాగ, నేవులు పెంగళ అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే లాసింగ్ కలర్స్ వచ్చరికి గౌడు కోడి ఎర్ర డాగ, గౌడు కోడి ఎర్రమేల, గౌడు మిరపండు డాగ, పండు డాగ, గరుడు మేళ, పచ్చకాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గిన సరికి నల్ల కాకిడాగ, పసింకాకి, పసుపు కాకి, పచ్చకాకి, ఎర్రకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమేల, కోడి మిరపండు, గరుడు మేళ, గేరువాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకేనండి. అదేవిధంగా వంతులు జరుగుతున్నాయి, బుర్రలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు, మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందన్నమాట. పీడిఎఫ్ కాపీల రూపంలో. సో 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేనమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయి అనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందులో కనబడిన పంచపక్ష శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయి అనమాట.
సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య ఖగోళ శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచభాష శాస్త్రం 250 వరకు ఉంటుంది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు